ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 27, 28 అధ్యాయాలు. మొత్తము 9వ స్కందంలోని 40వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 27, 28 అధ్యాయాలలో అశ్వపతి మహారాజు సావిత్రిని ఉపాసించుట, తత్ఫలితముగా సావిత్రి అను కన్య జన్మించుట, సత్యవంతునితో సావిత్రి వివాహము, సత్యవంతుడు మృతుడగుట, సావిత్రి యమధర్మరాజుల సంవాదము మనం తెలుసుకుంటాము. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, నారద, రాజగు అశ్వపతి విధిపూర్వకముగా భగవతి సావిత్రిని ఆరాధించాడు. ఈ స్తోత్రము ద్వారా ఆమెను పూజించాడు. అప్పుడు ఆ దేవి అతని ఎదుట ప్రత్యక్షమయ్యింది. వేల కొలది సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లు ఆ దేవి శ్రీ విగ్రహము వెలుగొందుతూ ఉన్నది. సాధ్వి సావిత్రి అతని భక్తికి ఎంతో ప్రసన్నురాలయ్యింది. తల్లి తన కుమారునితో మాట్లాడుతున్నట్లు ఆ దేవి అశ్వపతితో సంభాషించింది. అప్పుడు సావిత్రి యొక్క ప్రకాశముతో నలుదిశల యందు వెలుగులు వ్యాపించాయి. దేవి సావిత్రి చెప్తున్నది, మహారాజా, నీ మనస్సునందు గల కోరికను నేను ఎరుగుదును. నీ భార్య యొక్క సంపూర్ణ మనోరథము కూడా నేను ఎరుగనిది కాదు. అందువలన సకలమును ప్రసాదించుటకే నిశ్చితముగా నేనిక్కడికి వచ్చాను. పరమ సాధ్వి అయిన నీ పత్ని కన్యను కోరుతున్నది, కానీ నీవు పుత్రుని కోరుతున్నావు. క్రమముగా మీరు ఇరువురిని పొందుతారు. ఈ విధముగా పలికి భగవతి సావిత్రి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయింది. రాజు కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. సమయానుగుణముగా మొదట వారికి కన్య ఉదయించింది. భగవతి సావిత్రిని ఆరాధించుట చేత ఉత్పన్నమైన ఆ కన్యకను రాజగు అశ్వపతి సావిత్రి అనే నామకరణము చేశాడు. ఆమె సౌందర్యము రెండవ లక్ష్మిలాగా ఉన్నది. ఆ కన్య సమయమునకు అనుగుణముగా శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానమయ్యింది. సరి అయిన సమయమునకు ఆ కన్యయందు నవ యవ్వనపు లక్షణములు పొడచూపాయి. తుమ్మస్తేనుని కుమారుడగు సత్యవంతుని ఆమె పతిగా పొందాలని కోరింది. అతడు సత్యవాది, సౌశీల్యవంతుడు, నానా విధములకు ఉత్తమ గుణములతో సంపన్నుడై ఉన్నాడు. రాజు రత్నమయ భూషణములతో అలంకృతమైన తన కన్య సావిత్రిని సత్యవంతునికి సమర్పించాడు. సత్యవంతుడు కూడా ఎంతో కుతూహలముతో ఆ కన్యను చేతపట్టి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. 1 సంవత్సరము గడిచిపోయింది. తరువాత ఒకనాడు సత్య పరాక్రమవంతుడు సత్యవంతుడు తన తండ్రి ఆజ్ఞతో సంతోషముతో ఫలములను కట్టెలను తేవడానికి అడవికి వెళ్ళాడు. అతని వెంట సాధ్వీమణి సావిత్రి కూడా వెళ్ళింది. దైవవశమున సత్యవంతుడు చెట్టు నుండి క్రింద పడ్డాడు. వెంటనే అతని ప్రాణములు పోయాయి. మునేంద్ర, యమరాజు అతనిని చూసి అంగుష్ట ప్రమాణము కలిగిన అతని సూక్ష్మ శరీరమును తీసుకుని యమపురమునకు బయలుదేరాడు. సాధ్వి సావిత్రి కూడా అతని వెనువెంట వెళ్ళింది. సంయమని పురమునకు స్వామియు సాధుశ్రేష్ఠుడైన యమరాజు సావిత్రి తన వెంట వచ్చుట చూచి మధురవచనములతో ఆమెతో ఇట్లా పలికాడు. ధర్మరాజు ఇలా చెప్తున్నాడు, అయ్యో సావిత్రి, నీవి మానవదేహముతో ఎక్కడికి వస్తున్నావు? భర్త వెనువెంట వెళ్ళుటకు కోరిక కలిగితే మొదట ఈ శరీరమును పరిత్యజించు. మత్స్యలోక ప్రాణులు ఈ పాంచభౌతిక దేహముతో నా లోకమునకు రాకూడదు. నశ్వరములైన వారు నశ్వర లోకములకే వెళ్ళుటకు అధికారులవుతారు. సాధ్వి, నీ భర్త సత్యవంతుడు భారతదేశమునకు వచ్చి ఉన్నాడు. ఇతని ఆయువు పూర్తయింది. ఇప్పుడితను తాను చేసుకున్న కర్మఫలమును అనుభవించుటకు నా లోకమునకు వెళుతున్నాడు. ప్రాణి యొక్క జన్మ వారు చేసిన కర్మతోటే జరుగుతుంది. కర్మతోనే ముక్తియు కూడా కలుగుతుంది. సుఖ దుఃఖములు, శోక భయములు ఇవన్నీ కూడా కర్మకు అనుగుణముగానే ప్రాప్తిస్తూ ఉంటాయి. కర్మ ప్రభావముననే జీవుడు ఇంద్రుడు కూడా అవుతాడు. తన ఉత్తమ కర్మ వలన అతడు బ్రహ్మపుత్రుడగుటకు కూడా సమర్థుడవుతాడు. తన శుభకర్మ సహాయమున ప్రాణి శ్రీహరి యొక్క దాసుడవుతాడు.
జనన మరణాది వికారముల నుండి ముక్తుడవుతాడు. సంపూర్ణ సిద్ధులు, అమరత్వము, శ్రీహరి యొక్క సాలోక్యాది 4 విధములైన పదవులు కూడా తమ శుభకర్మల ప్రభావముననే లభించగలవు. దేవతలు, మనువులు, రాజేంద్రులు, శివుడు, గణేశుడు, మునీంద్రుడు, తపస్వి, క్షత్రియుడు, వైశ్యుడు, మ్లేచ్చుడు, స్థావర జంగమ, పర్వత, రాక్షస, కిన్నెర అధిపతి, వృక్షములు, పశువులు, కిరాతకులు, అత్యంత సూక్ష్మ జంతువులు, కీటకములు, దైత్యులు, దానవులు, అసురులు, ఈ అన్ని యోనుల ప్రాణులు తమ కర్మఫలమును పొందుతూ ఉంటారు. ఇందులో ఏ విధమైన సందేహము లేదు. ఇట్లు సావిత్రితో చెప్పి యమరాజు మౌనమును వహించాడు. భగవంతుడకు నారాయణుడు చెప్తున్నాడు, మునేంద్ర, పతివ్రతయకు సావిత్రి యమరాజు మాటలను విని పరమ భక్తితో అతనిని స్తుతించింది. తరువాత ఆమె అతనితో ఇట్లా అడుగుతున్నది, భగవాన్, ఎట్టి కార్యము ఏ కర్మ ప్రభావమున ఏమి జరుగుతుంది? ఏ ఫలమునకు ఎట్టి కర్మ కారణమవుతుంది? దేహం ఎవరు? దేహి ఎవరు? ఈ ప్రపంచమునందు ప్రాణి ఎవరి ప్రేరణ చేత కర్మ చేస్తుంది? జ్ఞానము, బుద్ధి, శరీరధారుల యొక్క ప్రాణములు, ఇంద్రియములు, వాటి లక్షణములు ఏమిటి? వాటికి అధిపతి ఎవరు? దేవతలు, భోక్త ఎవరు? భుజింప చేయువాడెవడు? భోగం అంటే ఏమిటి? దాని నిష్కృతి ఏది? ఈ జీవుడు ఎవరు? పరమాత్మ ఎవరు? మీరందరూ ఎవరు? ఏమిటి? ఇదంతా దయతో నాకు చెప్పండి. అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, సాధ్వి, సావిత్రి, శుభము, అశుభము అని 2 కర్మ విధములు ఉన్నాయి. వేదోక్త కర్మలు శుభములు. వీటి ప్రభావముతో ప్రాణి శ్రేయస్సును పొందుతాడు. వేదములలో స్థానము లేని కర్మలు అశుభములు, నరకప్రదములు. సంకల్పరహితుడై దేవతలను అహేతుకరముగా సేవించు సేవ కర్మ నిర్మూలన రూపమని చెప్పబడుతుంది. అట్టి సేవయే ఇష్టదైవము ఎడల శ్రేష్టమైన భక్తిని కలగజేస్తుంది. సంకల్పరహితుడై అంటే ఎలాంటి సంకల్పము, కోరిక లేకుండా దేవతలను అహేతుకముగా ఏ కారణము లేకుండా సేవించే సేవ కర్మ నిర్మూలన రూపమని చెప్తారు. మన కర్మలనన్నిటినీ నిర్మూలించే రూపమని చెప్తారు. అట్టి సేవ ఇష్టదైవముల ఎడల శ్రేష్టమైన భక్తిని కలగజేస్తుంది. కర్మ ఫలమునకు భోక్త ఎవరు? నిర్లిప్తుడెవడు అనుదానికి సమాధానమిదే. బ్రహ్మోపాసన చేయువాడు ముక్తుడగుతాడని శృతి చెప్తుంది. అట్టి వాణిని జనన మరణ జరావ్యాధులు, శోకభయములు ఇవేవీ కూడా తన ప్రభావమును చూపలేవు. సాధ్వి, భక్తి కూడా శృతియందు 2 విధములుగా చెప్పబడినది. ఇది ఒకదానికొకటి విరోధము కాదు. ఒకదానిని నిర్వాణప్రదము అని చెప్తారు, రెండవ దానిని సారూప్యప్రద అని అంటారు. మానవులు ఈ రెండింటికి అర్హుడవుతాడు. వైష్ణవులు భగవంతుడకు శ్రీహరిని కొలుస్తారు. అది వారికి ఇష్టము. అది సారూప్యమును ప్రసాదించు భక్తి. ఇతర బ్రహ్మజ్ఞానులకు యోగ పురుషులు నిర్వాణపద భక్తిని కోరుకుంటారు. కర్మబీజ రూపము నిరంతరము ఫలమును ప్రసాదించుట దీని సహజ గుణము. కర్మబీజ ఫలము నొసగువాడు పరమాత్ముడే. అలాగే భగవతి ప్రకృతి యొక్క స్వరూపము కూడా. దేవి ప్రకృతి మాయా విశిష్ట బ్రహ్మస్వరూప. కర్మ కూడా వీరి నుండే ఉత్పన్నమవుతుంది. ఈ దేహము నశ్వరమైనది. పృథివీ, తేజస్సు, జలము, వాయువు, ఆకాశము ఈ పంచభూతములు సూత్రరూపములు. పరమాత్ముని సృష్టి ప్రకరణమునందు వీటి ఉపయోగము జరుగుతుంది. కర్మ చేయు జీవుడే దేహి అనబడతాడు. అతడే భోక్త. అంతర్యామి రూపమున భుజింపచేయువాడు కూడా ఇతడే. ముక్తిని చేయువాడు కూడా ఇతడే. సుఖదుఖములే భోగ్యములు. ముక్తిని నిష్కృతి అని చెప్తారు. సత్తు అసత్తుల భేదమెరుగుట జ్ఞానము. సత్యము అసత్యము వాటి భేదము తెలుసుకొనుట జ్ఞానము. ఈ జ్ఞానము అనేక విధములు. ఘటపటాది విషయములన్నీ కూడా వాసనలకు మూలములు. వివేచన శక్తిని బుద్ధి అంటారు. శృతియందు జ్ఞాన బీజనామముతో దీనికి ప్రసిద్ధి ఉన్నది. వాయువు యొక్క
వివిధ రూపములే ప్రాణములు. వీటి ప్రభావము వలననే ప్రాణులు శరీరమునందు శక్తి సంచారము కలుగుతుంది. ఇంద్రియములలో ప్రధానమైనది పరమాత్ముని యొక్క అంశము. సంశయాత్మక కర్మలను ప్రేరేపించేది, ప్రాణులకు నివారించ శక్యము కానిది, కనిపించనిది, నిరూపింపరానిది, బుద్ధిభేదము కలది మనస్సు అని చెప్పబడుతుంది. శరీరధారులకు అంగభూతమై సకల కర్మలను మనస్సు ప్రేరేపిస్తుంది. ఇది ఇంద్రియ విషయములందు ఎడతెగని దుఃఖమును కలిగించుటకు కారణమైన శత్రువు. కనులు, చెవులు, ముక్కు, చర్మము, నాలుక ఇంద్రియములు ఉన్నాయి. ఇవి జ్ఞానేంద్రియములు అని చెప్పబడతాయి. ఈ జ్ఞానేంద్రియములను మనస్సు ప్రేరేపిస్తుంది. సూర్యుడు, వాయువు, పృథివీ, బ్రహ్మ మొదలగు వారు ఇంద్రియములకు అధిష్టాన దేవతలు. ప్రాణమును, దేహమును ధరించువాడే జీవుడు. ప్రకృతికి అతీతుడై సర్వమునందు వ్యాపించినవాడే నిర్గుణ బ్రహ్మ. ఆ స్వామినే పరమాత్మ అంటారు. ఇతర సకల కారణములకు కూడా కారకుడు ఆయనే. అమ్మా, నీవడిగిన దానికి శాస్త్రానుగుణముగా నేను చెప్పాను. ఈ విషయము జ్ఞానులకు జ్ఞానరూపము. ఇక నీవు సుఖముగా మరలిపొమ్ము, నీ గృహమునకేగుము. సావిత్రి చెప్తున్నది. ప్రభు, మీరు అంతులేని జ్ఞాన సముద్రులు. ఇప్పుడు నేను నా ప్రాణనాథుని మిమ్ములను వదిలి ఎట్లా పోతాను, ఎక్కడకు పోతాను? నేను అడిగిన సకల ప్రశ్నలకు దయతో సమాధానం ఇవ్వండి. జీవుడు ఏ కర్మ ప్రభావముతో ఏ ఏ యోనులయందు జన్మిస్తాడు? ప్రభు, స్వర్గమును ప్రసాదించే కర్మ ఏది? నరకమును ప్రసాదించు కర్మ ఏది? ఏ కర్మ ప్రభావమున ప్రాణి ముక్తుడవుతాడు? గురుదేవుని యందు భక్తి కుదురుకోవడానికి ఏ కర్మ కారణమవుతుంది? ఏ కర్మ ఫలితముగా ప్రాణి యోగి అవుతాడు? ఏ కర్మ వలన రోగి అవుతాడు? దీర్ఘజీవియు అల్పజీవియు అవటానికి ఏ ఏ కర్మలు ప్రేరకమవుతాయి? ఏ కర్మ ప్రభావమున ప్రాణి సుఖిస్తాడు? ఏ కర్మ వలన దుఃఖిస్తాడు? ఏ కర్మతో మానవుడు అంగహీనుడు, ఏకాక్షి, చెవిటి, గ్రుడ్డి, కుంటి, ఉన్మాది, పిచ్చివాడు, మిగుల లోభి, దొంగ అవుతాడు? సిద్ధి పొందటానికి, సాలోక్యాది ముక్తులను పొందటానికి ఏ కర్మ సహకరిస్తుంది? ఏ కర్మ ప్రభావమున ప్రాణి బ్రాహ్మణుడవుతాడు? మరి ఏ కర్మతో తపస్వి అవుతాడు? స్వర్గాది భోగములను అనుభవించుటకు ఏ కర్మ సాధనమవుతుంది? ఏ కర్మ వలన ప్రాణి వైకుంఠమునకు వెళతాడు? బ్రాహ్మణోత్తమ, గోలోకము నిరామయము, సకల స్థానములందు ఉత్తమమైన పరమధామము ఏ కర్మ ప్రభావమున అది ప్రాప్తిస్తుంది? ఎన్ని విధములకు నరకములున్నాయి? వాటి సంఖ్య ఎంత? వాటి నామములేంటి? ఎవరు ఏ నరకమునకు వెళతారు? ఎంతవరకు నరక యాతనలను అనుభవిస్తారు? ఏ కర్మ ఫలముతో పాపులు శరీరములందు ఎట్టి వ్యాధులు కలుగుతాయి? భగవాన్, నేనడిగిన ఈ ప్రశ్నలకన్నింటికి సమాధానములు చెప్పి నన్ను అనుగ్రహించండి. అధ్యాయము 27, 28 సమాప్తము. 29వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.